మంగళగిరిలో జరగనున్న చలో చేనేత గర్జన వాల్ పోస్టర్లను విడుదల చేసిన సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు. చేనేతల నాణ్యమైన డిమాండ్ల సాధనకై ఆదివారం ఉదయం 10 గంటలకు మంగళగిరిలో నిర్వహించనున్న చలో మంగళగిరి చేనేత గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ చేనేతల న్యాయమైన డిమాండ్ల సాధనకై ఈ నెల 22న ఉదయం 10 గంటలకు మంగళగిరిలో నిర్వహించనున్న చలో మంగళగిరి చేనేత గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ సిపిఐ జిల్లా కార్యాలయంలో గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీరాములు, జిల్లా చేనేత కార్మిక అధ్యక్షులు పామిశెట్టి గోవిందు, ప్రధాన కార్యదర్శి సమావేశంలో మాట్లాడుతూ జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషించిన చేనేత వృత్తి నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేనేత వ్యతిరేక విధానాల కారణంగా తీవ్రమైన సంక్షోభంలో పడిందన్నారు. గత 78 సంవత్సరాలుగా పరిపాలించిన వివిధ ప్రభుత్వాలు ఔలి పరిశ్రమకు అనుకూలంగా వ్యవహరించి చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లోనూ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లోనూ చేనేత రంగానికి కేవలం స్వల్ప నిధులనే కేటాయించడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఫలితంగా చేనేత కార్మికులు ఉపాధి కోల్పోయి ఇతర అరకొర పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఆత్మహత్యలు, ఆకలి చావులు భయానక వాస్తవాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత పరిశ్రమ రక్షణకు, చేనేత కార్మికుల జీవన భద్రతకు అవసరమైన న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని చేనేత సంఘాలు, సహకార సంఘాలు, వస్త్ర ఉత్పత్తిదారులు, విక్రయదారుల సంఘాల ఆధ్వర్యంలో 22 ఫిబ్రవరి 2026న మంగళగిరిలో భారీ ప్రదర్శన, మహాధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మహా ప్రదర్శనలో భాగంగా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన గాలి గోపురం నుండి నేతన్న సర్కిల్ వరకు ప్రదర్శన, అనంతరం నేతన్న సర్కిల్ బహిరంగ సభ జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్రంలోని చేనేత సోదరీమణులు, కార్మిక సంఘాలు, ప్రజాస్వామ్య శక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 22వ తారీఖున మంగళగిరిలో ఏపీ చేనేత కార్మిక సంఘం, మిగతా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చేనేత కార్మికుల వాగ్దానాలు అమలు చేయడంలో నిర్లక్ష్యానికి నిరసనగా చేనేత గర్జన కార్యక్రమం మరి నెల 22వ తారీఖున మంగళగిరిలో నిర్వహించబోతున్నాం. మరి ఈ 18 నెలల 20 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే 10 లక్షల రూపాయలు ఎక్స్కేష ఇస్తామన్నారు. ధర్మవరం మంత్రి సబితా గారి ఇలాకాలో నెలకి 2-3 చేనేత కార్మికులు గిట్టుబాటు ధర లేక అప్పులు చేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఏ ఒక్క చేనేత కార్మికుడిని కూడా మంత్రి గారు మాట్లాడిన పాపన పోలే. అక్కడ ఉన్నటువంటి లోకల్, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చేనేత కార్మికుల ఇంటి దగ్గరికి పోవడంలే. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లాలో దాదాపు 2 లక్షల మంది చేనేత మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. మరి దాదాపు మంత్రి గారి ఇలాకాలోనే ఈరోజు దాదాపు 3000 పైచులకు పవర్ లూమ్స్ నడుస్తున్నాయి యథావిధంగా. మరి చేనేత రకాలు 11 రకాలు మరి ఎక్కడ అమలు పరచడంలే. మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పవర్ లూమ్స్ను అరికట్టడంలో మంత్రి గారు పూర్తిగా స్పష్టంగా కనపడుతుంది వైఫల్యం. మరి ఈరోజు చేనేత కార్మికులను ఆదుకుంటామన్నట్టు చెప్పినటువంటి నారా లోకేష్ గారు మంగళగిరిలో చేనేత కార్మికులు ఓట్లు వేయించుకొని ఈరోజు మంత్రి పదవి తీసుకొని మరి మంగళగిరిలో చేనేత కార్మికులకు ఏమీ ఆదుకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు అడుగుతున్నాం. మరి 200 యూనిట్లు ముఖ్యమంత్రి గారు ప్రకటించింది. చేనేత డే నుంచి మేము రాష్ట్రంలో ప్రతి చేనేత కార్మికుడికి 200 యూనిట్లు ఫ్రీ ఇస్తామంటారు. చేనేత దినం దాటిపోయి దాదాపు 4 నెలలు అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా 200 యూనిట్లు ఎక్కడా ఇవ్వలే చేనేత కార్మికులకి. 50 సంవత్సరాలు దాటిన ప్రతి చేనేత కార్మికుడికి పింఛన్ ఇస్తామంటే ఎక్కడా ఈ రాష్ట్రంలో చేనేత కార్మికుడికి కొత్త పింఛన్ ఇవ్వలే. మరి చేనేత కార్మికులకి బడ్జెట్లో నిధులు ఎక్కడా కేటాయించలే. కేంద్రంలో కూడా నిధులు కేటాయించలే. 200 కోట్ల రూపాయలు కేటాయిస్తే మరి ఈ రాష్ట్రానికి సంబంధించిన పార్లమెంటు మెంబర్ కూడా ఎక్కడ పార్లమెంట్లో అడిగిన పాపన పోలే.
మరి దేశంలో మరి రైతాంగ తర్వాత చేనేత కార్మికులు ఈరోజు మరి ఎక్కువ మంది జీవనం కొనసాగిస్తున్నారు వాటి మీద ఆధారపడి. మరి ఎందుకు వాళ్ళకి ఎక్కడా కూడా ఆదుకోవడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అందుకే ఈరోజు చేనేత కార్మిక సంఘాలు మిగతా సంఘాలు కూడా కలుపుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులు ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేయడానికి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకుంటున్నాం. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించాలని చెప్పేసి ఈరోజు చేనేత కార్మిక సమైక్యగా డిమాండ్ చేస్తున్నాం.